అందరికి శరార్తి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చటాల నెత్తిరాతల గీతలే కదా, చూడు హెడ్లైన్స్. అన్ని అక్కెరగురాని నిర్ణయాలు తీసుకుంటుండట రేవంతాలు సారు. బ్యాంకు ఖాతాల నుంచి బండ్ల దండుగలు కట్ చేస్తాడట సీఎం గారు. ఏపీ రాష్ట్రంలో ఎలుగబెడుతున్నదట కూటమి సర్కార్లో ఉన్న తెలుగుదేశము. గాలి మోటార్ ఎక్కి మొగుల మీదికెళ్లి చూస్తుండ్రు చంద్రాలు సారు లోకేశము. మళ్ళా తెలంగాణ డిస్టిక్ల గురించి రాష్ట్రమంతా మొదలైనవి రద్దాంతాలు. 10 జిల్లాల రద్దు మీద మాట్లాడుకొచ్చిండు తెలంగాణ సీఎం రేవంతాలు. మాజీ మంత్రి కేటీఆర్ సారు మంచి పని చేసిండట జిల్లాలు చిన్నగా చేసి. ఇప్పటి ముఖ్యమంత్రి సారు ఆగంజేయ చూస్తుండట జిల్లాలు పెద్దగా చేసి. దినం 4 పెగ్గులేసి ఫామ్ హౌస్లో వండుకుంటుండట కేసీఆర్ సారు. ఈ ముచ్చట ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చిండు బండి సంజయ్ గారు. ఇప్పటి సంది రాష్ట్రంలో పోలీస్ శాఖ చేయబోతున్న ఇకమత్ చూస్తే మీరు ఆగమావుడే కాదు, దడుచుకొని బుగులు జ్వరం కూడా వచ్చి పండుకుంటారు కావచ్చు. అగో జ్వరం వచ్చేంత భయపడేంత ముచ్చట ఏందే బాలన్న అంటారా? నేను చెప్పుడేందుకు, డైరెక్ట్ తెలంగాణ ముఖ్యమంత్రి పోలీసు మంత్రి రేవంతాల సారే చెప్తున్నాడు. మంచిగా నుండ్రి. పోలీస్ సిబ్బందికి శాఖకు నేను సూచన చేస్తున్నా, ఈ చలాన్స్ వెయ్యడం అనేది వెయ్యకుంటేనే నియంత్రించి వాళ్ళకు అవగాహన కల్పించాలి. తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. ఇనరా ముఖ్యమంత్రి పోలీసు మంత్రి ఏమంటున్నాడో, ఇంకా అసలు ముచ్చట ముంగటున్నది ఆయన తినుండ్రి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ తోని డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్ గా వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళి డిడక్ట్ అయి పోయే విధంగా ఈ రోజు బండి రిజిస్ట్రేషన్ కు వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి. ఇంకింత ముచ్చట కూడా ఉన్నది ఇనుండ్రి. బ్యాంక్ అకౌంట్ ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్ గా ఆ యజమాని అకౌంట్ లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. అయ్యా మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాలు సారు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తలేరని పోలీసులతోనే చలాన్లు కొట్టిపోయేవాడితిరి. అయితే ఇప్పుడు సీదా వాళ్ళ అకౌంట్లకి వెళ్ళి పైకము ఆటోమేటిక్గా పడేటట్టు సౌలత్ చేసుకోవాలని అంటున్నారు కదా. మీ తోడబుట్టిన అన్న తిరుపతి రెడ్డి సారు ముచ్చట తీసుకుంటే, మీ షై సర్కార్ ఏలుబడిలకు వచ్చిన కాడ నుంచి నంబర్ ప్లేట్ లేని కారు వేసుకొని ఊర్ల మీద వడి తిరుగుతున్నాడట. ఆయనకు మీ రూల్స్ కూడా వర్తిస్తాయా? తెలంగాణ పోలీసులు తెలివికల్లోలే అయితే కనిపించే 3 సింహాలు చట్టానికి, ధర్మానికి, న్యాయానికి ప్రతీకలైతే కనిపించని ఆ 4వ సింహం పోలీసే అని అనుకుంటే, మొదలు పోయి తిరుపతి రెడ్డికి చలానా చేసి ఆటోమేటిక్గా అకౌంట్ నుంచి కట్టవుడు ఆయన నుంచే సురువు చేస్తారా? అటెనక సిక్కి చేపాటిలా బుడ్డ లీడర్లు చాలా మందే ఉన్నారట ఇసోటి బాపతు. వాళ్ళ భరతం కూడా పడతారా? అట్లా చేసి కామన్ పబ్లిక్ దగ్గరికి వస్తే షై పార్టీలను కాంగ్రెస్ ఏలుబడిలా డ్యూటీలు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రాల సారు, ఆయన రాజకీయ వారసుడు చదువుల మంత్రి ఐటీ మంత్రి నారా లోకేశం సారు ఇద్దరు కలిసి గాలి మోటార్ వేసుకొని ఎటో పోయిర్రట. ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా సంకురాత్రి సంబురాలలో జోరుగా ఉన్నారు. మనం కూడా ఏలుబడిలోకి వచ్చినాక ఎడువకపోతే అట్లా పోయి ఎంజాయ్ చేసి వద్దాం దా డాడీ అని లోకేశం సార్కి ఇట్లా ఎటన్నా పట్టుకొని పోయిండా అంటే అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పని. సుశీంద్ర ఐటీ మంత్రి లోకేశం సారు ఆయన స్మార్ట్ ఫోన్లా సీఎం చంద్రాలు సారుకు ఇట్లా చూపించినా కొద్దీ సీఎం సారు చూసుకుంటా ఏమో ముచ్చట చెప్తుండు. ఏంటిది అసలు ఏడికి పోతుండ్రే బాలన్న అంటారా? రాగుండ్రి వీడియో చూసినాక చెప్తా. అసలైతే సెంట్రల్ సర్కారు స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద మొన్న సూర్యలంక బీచ్ను చక్కదనం చేసి సౌలతులు చేసేందుకు అచ్చరాల 97 కోట్ల రూపాయలు విడుదల చేసింది కదా ప్రభుత్వము. అయితే సెంట్రల్ సర్కారు విడుదల చేసిన పైకంతో సూర్యలంకను ఎట్లా చక్కదనం చేద్దాము, పబ్లిక్కు ఎట్టెట్ల సౌలతులు చేద్దాము, పెద్ద హోటళ్లను ఏడగడదాము, బార్లు, రెస్టారెంట్లు, బీచ్ సౌలతులు కూడా ఎట్లా చేద్దామని ఇట్లా తండ్రి కొడుకులు ఇద్దరు గాలిమోటను వేసుకొని బయలుదేరిరు. మొగులు మీదకి వెళ్ళి సూర్యలంకను చూసుకుంటా ఆలోచన చేస్తున్నారట. అయ్యా సీఎం చంద్రాలు సారు, మీరు ఇట్లా సెంట్రల్ సర్కార్ ఇచ్చిన పైకంతో ఏపీలో సూర్యలంక బీచ్ను చక్కదనం చేస్తే మాల్దీవులకు వెకేషన్కు పోయేటోళ్ళు కూడా మర్రొచ్చి ఏపీలో ఉన్న సూర్యలంకకే సూటి పెట్టేటట్టు చేయాలి సారు. దేశంలో ఉన్న పబ్లిక్కే కాదు బయట దేశం నుంచి పబ్లిక్ వచ్చేటట్టు ప్లాన్ చేయండి. కానీ అట్లనే పనిల పని ఏపీల పబ్లిక్ కు కూడా మీరు ఎన్నికల ముంగట ఇచ్చిన హామీలను కూడా అమలు చేసే పని పెట్టుకుంటే ఇంకా మంచిగుంటది. దేశంలోనే మిమ్మల్ని మించిన సీనియర్ లీడర్ లేరని మీరే అంటిరి. అంత సీనియారిటీ ఉన్న మీరు ఎందుకు ఏపీని ఎలుము చేస్తలేరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
షై సర్కారు 10 జిల్లాలను రద్దు చేస్తున్నదట. మళ్ళా జిల్లాలను తక్కువ చేసి మళ్ళా ఉమ్మడి జిల్లాలా కలపబోతున్నదని వారం 10 దినాల సంధి ఒకటే ముచ్చట వినబడుతున్నది కదా. అయితే ఇదే ముచ్చట మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్నే పత్రికా విలేకరులు అడిగితే ఏమన్నాడు ఏం కథ అంటే సీఎం సార్ మాటలనే ఈయన చెప్తున్నాడు ఇట్లా. అయ్యా సీఎం రేవంతాల సార్ ఇక సురువు చెయ్యండి. జిల్లాలు కానీ వీటిని తగ్గించడం అనను, పెంచడం అనను, వీటిని రేషనలైజ్ చేయడం. రేషనలైజ్ చేయడం అంటే ఏంటిది సారు? అది ఎట్లా చేయబోతున్నారో చెప్పుండ్రి. అంటే వీటిని ఏ రకంగా చేయాలా, జిల్లాల మండలంలో ఎంత జనాభా ఉండాలి, రెవెన్యూ డివిజన్లో ఎంత జనాభా ఉండాలి, జిల్లాలో ఎంత జనాభా ఉండాలి అనేది ఒక ప్రాతిపదిక చేసుకోవాలి. మరి గ్రామాల జనాభాను, మండలాల జనాభాను, జిల్లాల జనాభాను బట్టే కదా సారు కొత్త జిల్లాలను అప్పట్లో సర్కారు చేసింది. ఇప్పుడు మళ్ళా జనాభాకి ఏమైంది? ఇప్పుడు ఎట్లా చేస్తే మంచుకుంటుంది అంటారు? ఒక దగ్గర 3 లక్షలు ఉండి ఒక దగ్గర 1 కోటి ఉండరు అనుకో, దీన్ని ఏ రకంగా మనము పరిపాలన చేయగలుగుతాం? ఇట్లాంటి సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. తొందరలోనే దీనికి సంబంధించి రేపు బడ్జెట్ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ పెడితే పెట్టుండ్రు కానీ మళ్ళా జిల్లాలను రద్దు చేస్తే అప్పట్లో కారు పార్టీ ఏలుబడిలా కోట్ల రూపాయలు పెట్టి కట్టిన కలెక్టరేట్లను ఏం చేస్తారు? బందెల దొడ్ల లెక్క తయారు చేస్తారా ఎట్లా? చేసి ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేస్తాం. ఒక 6 నెలల్లో అన్ని ప్రాంతాలు పర్యటన చేసి ప్రజల డిమాండ్స్ తీసుకొని ఫస్ట్ మండలాలు రేషనలైజ్ కావాలి. అయ్యా సీఎం రేవంతాల సారు మీ ముచ్చట ఎట్లున్నదంటే ఉదికు రాష్ట్రంలో సావన్ని సమస్యలుంటే ఊరికి పోయేటోని ఇడిచిపెట్టి లోట పట్టుకొని లొటబీస్ చెట్ల సాటుకు పోయేటోనికి సర్ది కట్టినట్టే ఉన్నదట. అన్నదాతలకు ఊరియా దొరుకుతలేదు, పెట్టుబడి సాయం కింద మీ సర్కారేసే రైతు భరోసా పైకం పడతలేదని ఆగమాగం అవుతుర్రు. అటు కౌలు రైతులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పైకం వేస్తారని పిట్టకు పెట్టుకొని ఎదురు చూసినట్టే ఎదురు చూస్తుర్రు. ఇంకో దిక్కు అమ్మలక్కలకు నెలకు 2500 పైకం వేస్తారని అంటిరి. దాని ముచ్చట్నే లేదా? ఇట్లా పబ్లిక్కు పనికొచ్చే పనులు చేసుడు పక్కకు పెట్టి ఇప్పుడు జిల్లాలను, మండలాలను, ఊర్లను ఇచ్చగొడతామని అనబడితిరి. మీకు నచ్చిన కొందరు లీడర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించేదందుకే ఇప్పుడు జిల్లాల రేషనలైజేషన్ ముచ్చట ముంగటేసుకున్నారట. ఇది ఎంతవరకు నిజమో మీరే చెప్పాలి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ పెబ్బకం మాజీ సీఎం కేసీఆర్ సారు 10 ఏళ్ల ఏలుబడిలా ఇగురంగా ఇల్లు అలుక్కొచ్చినట్టు జిల్లాలను పెంచి చక్కదనం చేస్తే కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు ఆ జిల్లాలను రద్దు చేసి జనాలను ఆగం చేయాలని చూస్తున్నదట. పేరుకు జిల్లాలు పెంచి మండలాలను, డివిజన్లను ఆగం చేసిండ్రని కొందరంటే ఇట్లెవరన్నారంటారా? ఇగో ఈనుండ్రి. అయ్యా కల్వకుంట్ల తారక రామారావు సారు మీ జిల్లాల లొల్లి సురువు చేయండ్రి. మీరు నిన్నగాక మొన్న మరి చూసినారో లేదో అసెంబ్లీ మంత్రి గారు చెప్తున్నారు, ఒక ఆయన రెవెన్యూ మంత్రి గారు, కేసీఆర్ గారేమో కొత్త రెవెన్యూ డివిజన్లు చేసినాడు, కొత్త జిల్లాలు చేసినాడు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాని 5 జిల్లాలు చేసిండు కేసీఆర్ గారు. ఈయనరా ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చట ఇరుండ్రి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందో తెలుసా? కేసీఆర్ తప్పు చేసిండు, తాండాల్ గ్రామ పంచాయతీలు చేసేది కాకుండే, మహబూబ్ నగర్ జిల్లాను 5 ముక్కలు చేసేది కాకుండే, అందుకే వనపర్తి రద్దు చేస్తాం, నారాయణపేట రద్దు చేస్తాం, అట్లాగే గద్వాల జిల్లా కూడా రద్దు చేస్తామని చెప్పి నిన్నగాక మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి గారు ప్రకటిస్తా ఉన్నాడు. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు మీ అయ్య కేసీఆర్ సారు ఏలువడిలా ఉన్నప్పుడు బుద్ధి ఉన్నట్టు జనాభాను చూడకుండా జిల్లాలను చేసిర్రు. కొన్ని జిల్లాలను తెల్లు ఎందునా కాకుండా చేసిండ్రని అంటుర్రు కదా సారు. చాలా జిల్లాలకు కూడా తిప్పలైతుందని ఫిర్యాదులు వస్తేనే ఇప్పుడు జిల్లాల పునర్విభజన చేస్తామని షై సర్కార్ అంటుందట. అయినా మీ అయ్య కేసీఆర్ సారు ప్రజలకు మంచి పాలన అందియాలనే కలెక్టరేట్లను తీసుకొస్తే మరి పరిపాలన చక్కగా అందితే పబ్లిక్ ఎందుకు సారు మీ కారు పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిర్రు? మీరు ఏలువడి చక్కదనం చేసేదందుకు కలెక్టరేట్లు తెచ్చినట్టు లేదు. రియల్ ఎస్టేట్ దందాతోని మీకు కావలసిన భూముల బేరకాల కోసమే డిస్టిక్లను ఇచ్చగొట్టిండ్రేమో అని అట్లా కూడా అనుకుంటున్నారు. మరి దానికి కూడా మీరు ఏమంటారు సార్ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ కండ్ల ముంగట్టే కాకులు చింపిన ఇస్తారి లెక్క అయ్యిందని బాధతోని మాజీ సీఎం కం గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ సారు దినం 4 పెగ్గులు గట్టిగానే దాగి ఫామ్ హౌస్లో వండుకుంటున్నాడట. నేను ఇంకా మంచిగానే ఉన్నా అని చెప్పేదందుకు నెలకో పారి యశోదా దవాఖానకు పోయి చూపించుకుంటున్నాడట. అట్లెవలన్నారే అంటే ఇగో అయ్యా దేశం కోసం ధర్మం కోసం బాగా దేవులాడుతున్నామనే కమలం పువ్వు పార్టీ తెలంగాణ పెద్ద ముత్తైదువు కం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సారు మీ భాగవతం సురువు చేయండి. భారతీయ జనతా పార్టీకి ఈ సిరిసిల్ల మున్సిపాలిటీని అప్పచెప్తే ఈ సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధితో మేము చేర్చిపడతాం, కేంద్రం నుంచి నిధులు తీసుకెళ్తాం. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నాకు గడక ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి ఒక్క ఎంపీ గెలవాలి బీఆర్ఎస్. ఇలా కేసీఆర్ కోరిక అంటున్నాడా? బీజేపీకి ఏముంది, నీకేముంది, నీ అయ్యకి ఏమన్నా చెప్పరాదు. నీ అయ్య ఫావులు ఎవరు, నువ్వు తిరిగిన ఎవరు అడుచుకోలేదు. నేను ఒక్క ఎంపీ గెలవలేను,
మరి మీ పువ్వు పార్టీ నుంచి 8 మంది ఎంపీలు గెలిచి ఏమెలగబెట్టిండ్రు, కారు పార్టీని పబ్లిక్కు గాంతలేరు అనుకుందాము. మీ కమలం పువ్వు పార్టీని పబ్లిక్కు దేకి 8 మంది ఎంపీలను ఎన్నుకుంటే మీరు ఇమానందిని ప్రమాణం చేసి ఇన్ని దినాలు అవుతుంది. మీరు తెలివితోని తెలంగాణకు తెచ్చింది ఏంది, ఎలగబెట్టింది ఏమున్నది? మైకు బట్టి చెప్పుమంటే కరీంనగర్ కాకరికాయలు ఎంత దొడ్డు ఎంత పొడుగా అంటే గుమ్మడికాయ ఎంత దొడ్డు పొట్లకాయ ఎంత పొడుగని బాతాల పోషెట్టుకి మించి బాగా బాతకాలు ఒట్టుడు తప్పితే మీకు అంతకంటే ఏమొస్తుంది? మొదలు ఏర్లకాడికే లేడిపోతున్న మీ పువ్వుకు పాదకాడ ఇన్ని నీళ్లు పోసి ఇగురు పెట్టించి పచ్చగా తట్టు పని చేయండి. పేరుకే సత్యము న్యాయము ధర్మం అనుకుంటా గొప్పలు చెప్తారు తప్పితే ప్రజల బాధలను పట్టించుకొని వాళ్ళ బతుకులు మార్చే పని అయితే ఎవరు పెట్టుకోరా? ఉన్నది 8 మంది ఎంపీలు కానీ ఉత్త సంచి కాడ కావాలన్నట్టు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్న తరీకల పని చేయబడితిరి. మొదలు మనది చూసుకొని అటెనక సిక్కి మందిని అనాలే. సిరిసిల్ల మున్సిపాలిటీలో మురికి సాపు చేయంగా ఎవరొద్దన్నారు చెయ్యండ్రి. అట్లనే మీ ఎంపీలు ఏలుబడిలా ఉన్న నియోజకవర్గాలకు ఎంపీ నిధులు పట్టుకొచ్చి ఏమైనా పనులు సురువు చేయమనుండ్రి. అట్లా చేస్తే సిరిసిల్ల మున్సిపాలిటీ కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు గ్రామ పంచాయతీల మీ పువ్వు పార్టీ జెండానే గాలి లేకున్నా కానీ శంగె గుర్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సర్కారు బడిలో చదువుకునే బడి పిల్లలకు షెయి సర్కారు చక్కదనమైన పని చేయబోతున్నదట. మలి ముఖ్యమంత్రి చదువుల మంత్రి యనుమల రేవంతాల సారు నోట్లే చక్కెర పోయకుండానే పిల్లల నోర్లు తీపి చేయబోతున్నాడట. పురుగుల బువ్వ పెట్టేటోళ్లను కొలువులకెళ్ళి తీసేసి కొత్తలను నౌకర్లకు తీసుకుంటుండాయా అంటే ఈనుండ్రి. షెయి సర్కారు బడి పిల్లలకు కిట్టు ఇవ్వబోతున్నదట. కేసీఆర్ కిట్టు లెక్కనే ఉంటుందా? ఏం కిట్టు అంటే సర్కారు బడిలో చదువుకునే పిల్లలకు 22 వస్తువులు పెట్టి కిట్టు ఇయ్యాలని సీఎం రేవంతాల సార్ ఆఫీసర్లను పిలుచుకొని పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి చెప్పిండట. స్టూడెంట్స్కి అవసరమైన అన్ని సామాన్లు కూడా అందులో వచ్చేటట్టు చూడాలి. ఏ వస్తువు కూడా అగ్వది కొనొద్దు, అన్ని పిరమున్నాయే కొని కిట్టుల పెట్టి బడి పిల్లలకు అప్పచెప్పాలని ఆఫీసర్లకు అడ్డలేసిండట. ఆ కిట్టులో ఏమేమి ఉంటాయంటే స్కూల్ యూనిఫాము, బెల్టు, టై, బూట్లు, పైతాపులు, నోటు బుక్, స్కూల్ బ్యాగు, ఇంకేం అవసరమో అన్ని కూడా పిల్లలకు కిట్టులనే అందియాలని అనుకుంటున్నారట. అయ్యా సీఎం రేవంతాల సారు, మీరు బడి పిల్లలకు కిట్టిస్తామన్న ముచ్చట మంచిగానే ఉన్నది కానీ అది కూడా ఏ కాంట్రాక్టర్కు గుత్తకు ఇస్తుర్రో మరి బడి పిల్లలకు ఏదో అగ్వకు వస్తువులు గోనిచ్చి అలా పెట్టి పేరుకు కిట్టు ఇచ్చి పబ్లిసిటీ చేసుకున్నాడు కాదు. బాజాప్తా బ్రాండెడ్ వస్తువులే కొనుండ్రి. అట్లనే సర్కారు బడుల్లో సవలతులు సక్కదనం చెయ్యిర్రి. బడి పిల్లలకు పెట్టే బువ్వ మంచిది పెట్టుండ్రి. ఒంటికి రొట్టికి పోయేదందుకు సౌకర్యాలు చేపిస్తే ఇంకా బాగుంటుంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు మంత్రులందరినీ వండబెట్టి ఆగం చేస్తున్నాడట. అసలు ఏ మంత్రికి వాళ్ళ శాఖలో ఏమైతుందో కూడా ఎరక కాకుండా చేస్తున్నాడట. అగో తెలంగాణ సీఎం సార్ అట్లెందుకు చేస్తాడు? అట్లా ఏం తెలియనోళ్ళను మినిస్టర్లుగా పెట్టుకొని 23వ రాజు పులికేసి లెక్క ఏలుబడి చేస్తున్నాడా అంటే ఈనుండ్రి మీరే. అయ్యా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు ఇక మొదలు పెట్టుండ్రి. మంత్రులందరినీ వండబెట్టిండు. ఇక ఇటువంటి ఇచ్చి పంపిస్తున్నాడు. ఏ శాఖలు ఏం జరుగుతుందో వాళ్ళకే తెలుస్తలేదని వాళ్ళే మొత్తుకుంటున్నారు. ఈయనరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండ్రి. బహుశా నాకు తెలిసి ఈ పిటిషన్ కూడా ఉత్తమ్ చదివినాడో లేడో. ఎందుకంటే వీళ్ళ గురువు గారు ఈయన పంపుతాడు, ఈయన అధికారులకు ఇచ్చి అటు పంపుతాడు. సారు మరి మీరన్నట్టే కాంగ్రెస్ సర్కార్లా మొత్తం సీఎం రేవంతాల సారు గురువైన ఏపీ సీఎం చంద్రాల సార్ చెప్పినట్టే ఇంటుండు. ఆడుమన్నదే ఆడుతుండు, పాడుమన్నట్టే వాడుతుండు, పండుమంటే వంటుండు, లేవుమంటే లేస్తుండు. సర్కస్ల కోతులోడు కోతిని ఆడిచ్చినట్టే ఆడిస్తుంటే షెయి సర్కారు మంత్రులను చేతుల పెట్టుకొని పండబెట్టి పరిపాలన చేస్తుండని అంటుండ్రు కదా. మరి మీ బీఆర్ఎస్ 10 ఏళ్ల ఏలుబడిలా మీ కారు పార్టీ పెబ్బ కేసీఆర్ సార్ అయితే పండబెట్టుడు కాదు, ఎమ్మెల్యేలకు ఎంపీలకే అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఏలుబడి చేస్తే ఎమ్మెల్యేకే టైం ఇయ్యని సీఎం సామాన్యులకు ఏమిస్తాడని మనసు సెంచరిల్లిన తెలంగాణ ప్రజలు కారుకు కాలిచ్చి శైల చేతులు కలిపిర్రు. 10 ఏళ్లు కుటుంబ పాలన చూసి మీ దొరల పాలన చూసి పబ్లిక్ కావాలనే కాంగ్రెస్ ను దగ్గరికి తీసుకొని కారు పార్టీని దూరం కొట్టిర్రు. కాళ్ళు మొక్కే రాజకీయం చేసిన మీ కారు పార్టీ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ సర్కారును ఇట్లా అంటుంటే ఎట్లున్నదంటే పూస శుద్ధ పూస గురించి శుద్ధి చెప్తున్నట్టే ఉన్నదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. వచ్చే విద్యా సంవత్సరం వరకు షెయి సర్కారు కడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళు చాలు చేసేందుకు తయారు కావాలని మల్లుబట్టి విక్రమార్క సారు అధికారులతో అనుకొచ్చిండట. సర్కారు దగ్గర రూపాయి లేదు, నన్ను కోసిన రూపాయి వెళ్ళదని సీఎం రేవంతాల సార్ అంటే పైసల మంత్రి అట్లా అన్నడాయే బాలన్నా అంటే అన్ని ముచ్చట్లు చెప్తాపండి. పైసల మంత్రి కమ్ డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క సారు జిల్లా కలెక్టర్లు అందరినీ వీడియో కాన్ఫరెన్స్లకు తీసుకొని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులు ముంగటేసుకొని పనులు ఏడాకొచ్చినాయి, సజ్జల దాకా లేచిందా, చెత్తు పడ్డదా, అర్రలు కడుతుండ్రా, మట్టి ఇటుకలతో కడుతుర్రా, సిమెంట్ ఇటుకలతో కడుతుర్రా, కిటికీలు ఎన్ని పెట్టిండ్రు, తలుపులు ఎడిదిక్కు పెట్టిండ్రానికి ఇట్లా అరుచుకున్నాడా అంటే కలెక్టర్లను కాన్ఫరెన్స్లకు తీసుకున్నదే అందుక అరుచుకోడా. పనులు బిరబిర వేయాలి, ఒక్కొక్క నియోజకవర్గంలో 2 రెసిడెన్షియల్ బడులు కట్టాలి, అలా వచ్చే విద్యా సంవత్సరం వరకు ఒక స్కూల్
స్కూలన్న గట్టి అందులోనే బడి పిల్లలకు పాఠాలు చెప్పేటట్టు సౌలతులు చెయ్యాలని వచ్చిండట. అయ్యా ఉప ముఖ్యమంత్రి కం పైసల మంత్రి కం కరెంటు మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు రైతులకు పథకాలు కొలాయించుమన్నా, అమ్మలక్కలకు పింఛన్లు పెంచుమన్నా, ఇందిరమ్మ ఇండ్లకు పైకం విడుదల చేయాలన్నా, కౌలు రైతుల కష్టాలు వాపాలన్నా మీ ముఖ్యమంత్రి సారేమో సర్కారు దగ్గర రూపాయి లేదు, నన్ను యాడికాడికి కోసినా రూపాయి ఎల్లదు అంటాడు. మీరేమో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ గురించి ఇట్లా మీటింగ్ పెడితే మరి పైకం ఏడికెళ్ళి తెస్తారంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఏపీలో కూటమి సర్కారు కడుతున్న నల్లమల్ల సాగర్ను వెంటనే ఆపాలే, ఎసొంటి పర్మిషన్లు లేకుండానే నల్లమల్ల సాగర్ కడుతున్నారని సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు తరఫున పెద్ద వాదనలే వినిపించిర్రట. మరి కోర్టు వాదనలు ఇందాక ఏం తీర్పిచ్చింది, అసలు ఏమన్నదే బాలన్న అంటారా? నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారే చెప్తున్నాడు, మంచిగా నుండ్రి. అయ్యా కోపన మంత్రి కం నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు మీరు ఉత్తమాటలు సురువు చేయండి. అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్టు వాళ్ళ ఫ్లడ్ వాటర్స్ అన్నా ఇంకోటన్నా వాళ్ళకి అలకేట్ అయిన వాటర్స్ కంటే ఎక్కువ ఇది వాడటానికి వీలు లేదు. అదే విధంగా ఈ పోలవరం ప్రాజెక్టు కూడా అనేక వయలేషన్స్, ఒరిజినల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అనేక వయలేషన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయడం జరిగింది. ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. అవి కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చి ఆనాడు మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ స్టాప్ వర్క్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయడం లేదని చెప్పి కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చాము. సారు నీళ్లు ఎత్తుకపోదామని చూస్తున్న ఆంధ్రోళ్లకు మీరు మంచిగానే అడ్డం తిరుగుతుండ్రు గాని ఉదికి మీ మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారే సాటుగా గోదావరి కృష్ణా జలాలను ఏపీకి ఎత్తుకపోయేందుకు నల్లికుట్ల ఏషాలు వేసుకుంటా నల్లమల్ల సాగర్ కు నీళ్లు ఇయ్యాలని చూస్తుండ్రని ఉదికు కారు పార్టీ లీడర్లు కాకులొరినట్టే ఒరుతురు. కాబట్టి మీరు కూడా మీ వకీళ్ల చుట్టూ జొర్రీగలు కదా పడ్డట్టు పడి ఏపీకి నీళ్లు పోకుండా తెలివితోని తెలంగాణకు ఎక్కువ వచ్చేటట్టు పని చేయండ్రి. మీ షెయి సర్కారు ఎన్నికల ముంగట ఇచ్చిన హామీలను ఎవ్వి కూడా ఎట్లాగో పురాగా అమలు చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఇగురంతోని ఇట్లా నీళ్ళన్న ఓనియకుండా ఆపితే ఆపేరన్నా మీకు వస్తుంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. నిర్మల్ జిల్లాలో అన్న చేసిన పని చూస్తే మీరు పరిశాన్ అవుతారు కావచ్చు. ఆయన చేసిన ఇకమతికి ఇట్లా తెలిస్తే మీరు షాక్ అయ్యి షేక్ అవుతారు కావచ్చు. అగో అసలు అంతా శాఖయే ముచ్చట ఏడిదే బాలన్న, అసలు ముచ్చట చెప్పకుండా ఇట్లా చుట్టూ దింపుకొచ్చి చెప్తున్నాం అంటారా? ఆలస్యం చేయకుండా ఈ వీడియో చూడుర్రి. చూసినరా, నిర్మల్ పట్టణంలో ఉన్న శాస్త్రీనగర్లో ఉంటున్న గంగిశెట్టి శ్రీనివాస్ అనేటి ఆయన ఇట్లా ఉపాయం చేసి ఇల్లు కూలగొట్టకుండా ఎత్తు పెంచేందుకు హర్యానా నుంచి ఈశ్వర్ హౌసింగ్ బిల్డింగ్ కంపెనీలను పిలిచి హైడ్రాలిక్ జాకీలు పెట్టి లావట్టే పని పెట్టుకున్నాడట. శ్రీనివాస్ సార్ ఇల్లును జాకీలతోని లావట్టి ఇల్లు పనులు చేస్తుంటే చుట్టుముట్టు ఉన్నోళ్ళు కూడా చాలా మందే పోయి చూసి వస్తుర్రట. కూలకుంట మంచిగానే జాకీలు పెట్టి లేపిండ్రు. ఇట్లా కూడా లావట్టొస్తుందా అనుకుంటా అమలక్కలు చుట్టుముట్టోళ్ళు కూడా చూసి ముచ్చట పెడుతుర్రట. అటు శ్రీనివాస్ సార్ కూడా మరి ఇల్లు ఎందుకు లేపి కింద బీస్మెంట్ పెడుతుండు అంటే చెప్తుండి నుండ్రి. పేరు గంగిశెట్టి శ్రీనివాస్, నిర్మల్ జిల్లా శాస్త్రీనగర్. అయితే ప్రతి వర్షాకాలము పెద్ద వర్షం పడ్డప్పుడల్లా మా ఇంట్లోకి భారీగా నీరు చేరి డ్రైనేజ్ నీళ్ళు మొత్తం ఇంట్లోకి వచ్చేసరికి అంటే మొత్తం ఎలక్ట్రానిక్ ఐటమ్స్, మన ఇన్వర్టరు, ఫ్రిడ్జ్ ఇలాంటి అన్ని చెడిపోవడం జరుగుతుంది. చూసినరా, ఇట్లా వానలు పడితే ఇంట్లోకి మొత్తం నీళ్లు వచ్చి ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఇంకా ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం ఖరాబ్ అవుతున్నాయట. వానలు పడుతున్నాయంటే ఇంటిల్లాదులు ఏం చేయాలనో తెలియక ఆగమాగమైనట్టే అయిపోతారట. వానలు పడితే ఈ గోస మాకు ఉండొద్దని ఆలోచన చేసి అందుకే హర్యానా రాష్ట్రంలో ఉన్న ఈశ్వర్ హౌసింగ్ లిఫ్టింగ్ కంపెనీల గురించి తెలిసి వాళ్ళను పిలిపించి పనులు అప్పచెప్పిండట. వాళ్ళు కూడా ఇంజనీర్లను నడుచుకొని ఇల్లు బరువు ఎట్లున్నది ఏం కథ అని చూసి ఇట్లా జాకీలు పెట్టి లావట్టిరట. మరి ఎంత ఖర్చు అవుతుంది అంటే ఆ ముచ్చట కూడా ఈనుండ్రి. కొత్త ఇల్లు కట్టాలంటే మనకు 40-50 లక్షల వ్యయం అవుతుంది. వీళ్ళతోటి 10-15 లక్షలలోనే ఈ జాగ్ తోటి ఎంత కావాలంటే అంత హైట్ లేపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది మాకు మంచి ఊరట లభించింది. ఇన్నరా, పాతిళ్ళు గూలగొట్టుకొని కొత్త ఇల్లు కట్టుకుంటే 40-50 లక్షల రూపాయలు అవుతాయి. కాబట్టి 10 నుంచి 15 లక్షల రూపాయల వరకే ఇట్లా జాకీలు పెట్టి మంచిగా చేయించుకోవచ్చని తెలిసి ఇట్లా చేపిస్తున్నామని చెప్పిండు. కానీ చూసినరా, ఉపాయం ఉన్నాడు ఉపాసం ఉండడు అన్నట్టు ఇట్లా తెలివితోని పనులు చేయించుకుంటే మంచిగుంటది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. బడి పిల్లలకు షెయి సర్కారు సంక్రాంతి పండుగ సెలవులు ఇచ్చింది కదా. ఇక పిల్లలు ఊర్లలో అటు పట్టణంలో కూడా పతంగి పండుగలను జోరుగానే చేసుకుంటారు. మార్కెట్లో కూడా పిల్లల కోసం తీరొక్క తీరు పతంగులు తెచ్చి అమ్ముతుంటే గాలిపటాల మార్కెట్ మొత్తం కలకలలా ఆడుతున్నదట. మీరు కూడా చూస్తారని వీడియో తెచ్చిన చూడుండ్రిగో. అబ్బబ్బబ్బా, ఏం పతంగులు! ఫిష్ పతంగి, ఎగ్ కైటు, గద్ద పతంగి, సూపర్ మ్యాన్ పతంగి, బటర్ఫ్లై పతంగి, స్పైడర్ మ్యాన్ పతంగి, ఈగల్ కైటు, ఇట్లా పోరగాల కళ్ళు చెక్కుమనేటట్టు తీరొక్క పతంగులను పట్టుకొచ్చి మార్కెట్లో పెట్టేసరికి బుడ్డ పిల్లలు కూడా పతంగుల మీద పతంగులు కొనుక్కుంటుర్రట.
అటు నిర్మల్ జిల్లా ఖానాపూర్లో మొత్తం మార్కెట్లు అంతా సంక్రాంతి పండుగతోనే కలకలలాడుతున్నాయట. అయ్యా మరి పతంగులు అమ్ముకునేటోళ్ళు కొనుక్కునేటోళ్ళు పిల్లల అవ్వయ్యలు అందరూ కూడా పతంగులు కొనుక్కుంటే ఏం కాదు గానీ ఆ అడ్డమైన చైనీస్ మాంజా మాత్రము ఎవ్వరు కొనకుండ్రి. ఇప్పటికే పోలీసులు రామశిల్కలకు చెప్పినట్టు చెప్తున్నారు కాబట్టి బుడపిల్లలు మాంజా అని అడిగినా కూడా రీల్ దారము చేతిలో పెట్టి పతంగులు ఎగిరేయమనుండ్రి తప్పితే మాంజా దారాలు కొనిచ్చి మంది పానాలు తీయకుండ్రి. మీ పిల్లలు పతంగి ఎగిరేసేందుకు బిల్డింగుల మీదకి పోతే కూడా ఒక కన్నేసి వాళ్ళను కాపాడుకోండి. పండుగ పూట ఏమన్నా అయితే మళ్ళా అందరికి ఆగమే అవుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త సర్పంచులు కొలువు తీరినాక పల్లెల్లో వచ్చిన ఫస్ట్ పండుగ సంకురాత్రి. సర్పంచులు కూడా సంబురాలు పెద్ద ఎత్తున చేస్తుర్రట ఊర్లల్లో. కొందరు సర్పంచులు ఊళ్ళే ఆడబిడ్డలకు ముగ్గుల పోటీలు పెడుతురు. కొందరు మగ పోరగాళ్ళకు క్రికెట్ టోర్నమెంట్లు వాలీబాల్ టోర్నమెంట్లు పెట్టుకుంటా పండుగ చేస్తురట. ఆటల పోటీలు ఎట్లున్నాయో చూద్దాం పాండ్రి. సిద్దిపేట జిల్లా కొండపాక మండలము మరపడగ ఊళ్ళే సర్పంచి ఆకారం బాలరాజు సారు, ఉప సర్పంచి బర్ల సంతోష్ యాదవ్ సారు, అట్లనే వార్డు మెంబర్లు పాలకవర్గం అంతా ఉపాయం చేసి పల్లెల ఆడబిడ్డలు అందరితోని సంకురాత్రి పండుగ సంబురాలు చేద్దాము, ఊళ్ళే పండుగ ఊపు తీసుకొద్దామని ముద్దుగా ముగ్గుల పోటీలు పెట్టిర్రట. ఊళ్ళున్న అమ్మలక్కలు ఆడబిడ్డలు అంతా కూడా వచ్చి గ్రామ పంచాయతీ కాడున్న ఖాళీ జాగల ఇట్లా ముగ్గులు చేసుడు సురువు చేసిర్రట. ఆడోళ్ళు ఎవరు మంచిగా ముగ్గు చేస్తారో వాళ్లకు మొదటి బహుమతి కింద 3,000 రూపాయలు, రెండో బహుమతి కింద 2,000 రూపాయలు, మూడో బహుమతి కింద 1,000 రూపాయలు ఇస్తాం అనుకొచ్చిర్రట. అందుకే ముచ్చటెరకైన మహిళలు వచ్చి ముగ్గులు వరిసే పని ముంగట చేసుకుర్రట. ఇట్లా ఒక మరపడగలనే కాదు చాలా ఊర్లలో కూడా గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులు కూడా ఆటల పోటీలు పాటల పోటీలు పెట్టినట్టే అభివృద్ధి పోటీలు కూడా పెట్టుకొని ఒక్కలకు మించి ఒక్కలు ఊర్లను షరతుతోని అభివృద్ధి చేసుకుంటా పోతే ప్రతి గ్రామం కూడా ఆదర్శ గ్రామమే అవుతుంది. అట్లా కూడా సర్పంచులు ఆలోచన చేస్తే బాగుండు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి అలాంటి తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరిస్తారు. ఇక్కడ ముచ్చలు ఇచ్చి మీకు వినిపిస్తూనే ఉంటాం. మరి సెలవు శనార్థి దండం పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని.